సెటిల్మెంట్ వివాదం ఇద్దరి ప్రాణాలు తీసింది. తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్ నెత్తురోడింది. స్థానిక పద్మావతి కళ్యాణ మండపం వద్ద ఇద్దరు వ్యక్తులపై ప్రత్యర్థులు కత్తులతో దాడి చేశారు. ఓ సెటిల్మెంట్ కోసం మణికంఠ, ముని అనే ఇద్దరు వ్యక్తుల్ని టీటీడీ కళ్యాణ మండపం వద్దకు పిలిచారు. వారు అక్కడికి రాగానే అకస్మాత్తుగా కత్తులు తీసి నడి రోడ్డుపై అంతా చూస్తూ ఉండగానే దాడికి తెగబడ్డారు. అనంతరం అక్కడి నుంచి బైక్ మీద వెళ్లిపోయారు దుండగులు. తీవ్ర గాయాలతో నెత్తుటి మడుగులో ఉన్న ఇద్దరు బాధితుల్ని ఆసుపత్రికి తరలించగా చనిపోయారు. సార్ మా ఆయన ఇంట్లో ఉన్నారు సార్. వాళ్ళ ఫ్రెండ్ ముని అనే అన్న ఫోన్ చేశారు. ముని అనే అతను రమ్మని చెప్పి ఫోన్ చేశారు. సార్ బయట వెళ్ళేసి వస్తాను, ఏదో పని ఉందని చెప్పేసి వెళ్ళాడు సార్. తర్వాత ఆయనే ఫోన్ చేశారు. ఆయనే ఫోన్ చేసి ఇలా గొడవ అయింది, కొట్టేశారు నన్ను, రక్తం అంతా వస్తుంది, తొందరగా అనేసరి కట్ అయిపోయింది ఫోన్. తర్వాత నేనే ఫోన్ చేస్తే ఫోన్ తినేలేదు. మళ్ళీ 4-5 సార్లు తర్వాత చేసిన తర్వాత అక్కడ స్పాట్లో ఎవరో ఉన్నారు, వాళ్ళు తీశారు ఫోన్. తీసి ఎవరమ్మా ఇద్దరు అంటే మా హస్బెండ్ అని చెప్పాను. ఇలా ఎవరో కొట్టేశారమ్మా, ఇద్దరున్నారు, ఇద్దరికి దెబ్బలు అన్నారు. ఇంకొక అతను ఎవరో నాకు తెలియదు, ఇద్దరని చెప్పారు. ఇద్దరికి దెబ్బలు తగిలినాయమ్మా, అంబులెన్స్ వచ్చింది అనేసి అని చెప్తున్నారు. సరే మీరు రొయ్యకి తీసుకెళ్తానన్నారు. సరే రొయ్యకి వస్తారంటే వద్దమ్మా అక్కడికే రండి, మేము ఇక్కడే ఉన్నాం రండి అన్నారు. నేను కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళే ముందుకి అంబులెన్స్ వచ్చేసింది సార్. మళ్ళీ అక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారు, అంటే ఎస్కాట్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగాను ఎక్కడ అనేసి అంటే సిన్సిటీ రొయ్యస్ తీసుకెళ్ళినారన్నారు.